ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శంకుస్థాపన శుభగడియల కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది. 13 జిల్లాల మధ్య ప్రాంతంగా ఉండి అమరనామంగా విరాజిల్లుతున్న అమరావతి రాజధానిగా ఎంపిక కావడమే ఆంధ్రుల మహద్భాగ్యం. భూ సమీకరణ నుంచి శంకుస్థాపన సుముహూర్తం ఖరారు వరకు అన్నీ అత్యద్భుతాలే. రైతుల నుంచి కూలీల వరకు, వాణిజ్య వర్గాల నుంచి ఐటీ మేధావుల వరకు ఇలా అన్ని వర్గాల వారిని ఒప్పించి మెప్పించిన సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్టోబర్ 22న మధ్యాహ్నం 12:45 ప్రజా రాజధాని శంకుస్థాపన అత్యంత వైభవంగా జరగనున్న తరుణంలో నవ్య అమరావతి రూపశిల్పి చంద్రబాబుతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈటీవీ వీక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కొత్త రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు అటు విదేశాల్లోనూ ఇటు దేశీయంగానూ కూడా వనరుల సమీకరణ కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా వీటి కోసం ఆయన ఎక్కని గడప దిగని గడప లేదు. ఇటు జపాన్, సింగపూర్, చైనా లాంటి దేశాల్లో పర్యటించి అక్కడ వాస్తుశిల్ప రీతుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్న సంకల్పాన్ని ఆయన పదే వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని వనరుల సమీకరణలో ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారితో కూడా అనేకసార్లు సమావేశం కావడం జరిగింది. ఎంతో ఆశతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజధాని అమరావతిని ఎన్ని దశల్లో ఏ రకంగా నిర్మించాలని మీరు అనుకుంటున్నారు? ఇది ఒకసారి ఆలోచిస్తే విభజన తర్వాత రాజధాని లేకుండా పోవడం, అదే మరి రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలని కూడా నిర్ణయం చేయకుండా పోవడం, ఆ తర్వాత చాలామందిని ఏదో ఒక విధంగా ఒక కాంట్రవర్సీ చేసి అసలు రాజధాని రాకుండా చేయాలని సర్వ విధాల ప్రయత్నం చేశారు. నేను ఆ రోజు రాజధాని అనేది ఒకరోజు సమస్య కాదు, ఏ కొద్దిమంది సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే అందరికీ చెప్పి ఒకసారి అందరిలో చైతన్య తేవడమే కాకుండా ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాను. ఇంపార్షియల్గా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఎవరికి అపోహలకు తావు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం చేసిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పింది, రాజధాని రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఒక పక్క రాజధాని నిర్మాణం చేస్తూనే అభివృద్ధిలో వికేంద్రీకరణ రావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తామని చాలా స్పష్టంగా చెప్పి రాజధాని సెంట్రల్ ప్లేస్ జరుగుతున్నటువంటి విజయవాడ, గుంటూరు మధ్యలో ఆ రోజు పేరు కూడా లేదు, ముందు డెసిషన్ తీసుకోవడం, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఏమేం చేయగలుగుతాం ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని నేను అనౌన్స్ చేశాను. ఆ తర్వాత అందరూ సహకరించి ఈ పేరైతే ఒక చరిత్ర, ఆ చరిత్రను మళ్ళా మనం నెమరు వేసుకునే విధంగా పునరుద్ధరించే విధంగా ఈ పేరు కూడా రావడం జరిగింది. ఆ పేరుకు సహకరించిన కొంతమంది సూచించిన పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదైన తర్వాత ఆ పేరు చెప్పంగానే ఎక్కడా లేనటువంటి ప్రజల్లో ఒక పాజిటివ్ స్పందన బయలుదేరింది. ఒకటి స్థలం, 2 పేరు. ఈ 2 విన్న తర్వాత అందరిలో కూడా ఒక పాజిటివ్గా వచ్చింది. ఆ తర్వాత నేను ఆలోచించి రైతులకు ఒక పిలిపిచ్చాను. మన దగ్గర డబ్బులు లేవు, ఇట్ ఈజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికీ లాభంగా ఉండాలి, ప్రజలకు లాభం జరగాలి, ఇక్కడ రైతులకు మీకు కూడా న్యాయం జరగాలి, మీకు కూడా లాభం రావాలి, కాబట్టి ఆలోచించమని ఒక పిలిపిచ్చాను. ఆ పిలుపునందుకుని రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ముందుకు వచ్చారు. ఇది ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరుగుండదు. ఎంతో మంది అపోజ్ చేశారు. ఈ దేశంలో రాజకీయాలు ఎటుంటాయంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, నా ఉద్దేశం వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నా వీళ్ళకి అది చెవికి ఎక్కడం లేదు. ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా కొట్టుమిట్టాడుతున్నారు రాజకీయ పార్టీలు మాత్రం. కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అనేవాళ్ళు వచ్చి ఇక్కడ రాజధాని కట్టడానికి వీలేజ్ కూడా అడ్డం పడ్డారు.
అయితే ఫైనల్గా ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వాళ్ళ పాదాభినందన చేస్తున్నాను. ఒక విజ్ఞత ప్రదర్శించారు, ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయారు. ఈరోజు ఈ నిర్ణయం వెనుక వాళ్ళు ఆలోచించిన విధానానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 33,000 ఎకరాల ల్యాండ్ వచ్చింది, స్థలం నిర్ణయించాం, పేరు నిర్ణయించాం. ఇప్పుడు దీన్ని వాళ్ళు నా మీద ఏ నమ్మకం పెట్టుకున్నారు? రాజధాని కడితే, వరల్డ్ క్లాస్ రాజధాని కడితే మా భూములకు విలువలు పెరుగుతాయి, మాకు కూడా ఆదాయం పెరుగుతుంది, మా భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొంత అన్యాయం జరిగింది, అనేక రంగాల్లో నిధుల కొరతను ఎదుర్కొంటూ ఉంది అని మీరు అనేక సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు లక్షల కోట్ల వ్యయంతో రాజధాని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు విజయవాడ, మరోవైపు గుంటూరు, 2 వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయి. వీటిల్లో దేన్నో ఒకదాన్ని రాజధానిగా మార్చకుండా ఇక్కడ ఇంత డబ్బుని మీరు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచం మొత్తం నగరాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, నగరాల ద్వారానే సంపద సృష్టించబడుతుంది. నేను కూడా ఒక ఆఫీస్ కట్టేసి ఇక్కడ కూర్చోవచ్చు, దానివల్ల వచ్చే లాభం లేదు. అదే మాదిరిగా మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కట్టుకోవడం కాదు, అందరి మరికి రొటీన్ చేయడం కాదు. ఎక్కడైతే ఒక నూతనమైన రాజధాని నిర్మాణం చేసి ఈ రాజధాని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్కు రాజధానిగా ఉండాలి పరిపాలన కోసం. అదే మాదిరిగా ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అది మీరు ఏం తీసుకున్న విద్య కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, లేకపోతే హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సర్వీస్ సెక్టర్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే అందులో ఉపాధి వస్తుంది, ఆ నుంచి ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో రాష్ట్రంలో వెల్ఫేర్ ఇవ్వడానికి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైనా ఇతండవాదం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మీరు ఏ నగరమైనా తీసుకోండి ప్రపంచంలో, ఆ నగరం వల్ల ఆ దేశాలు బాగుపడ్డాయి, ఆ నగరం వల్ల ఆ రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఈరోజు కర్ణాటకకు ఉంది, కర్ణాటక గుండెకాయ ఏంటి? బెంగళూరు. తెలంగాణకి ఏది ఇప్పుడు హార్ట్? హైదరాబాద్. తమిళనాడుకి ఏది హార్ట్? చెన్నై. ఇది జరిగేది. మహారాష్ట్రకి ఏది? బాంబే. ఇది యథార్థం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో అప్పటికే ఏదో రకంగా ఉన్న నగరాలని రాజధానులుగా వాళ్ళు ఎంపిక చేసుకుని అక్కడ ప్రారంభించారు. అంటే దానికి కొత్తగా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, కాలక్రమంలో కొన్ని డెవలప్ అయ్యాయి. కానీ కొత్తగా ఏర్పడ్డ 3 రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న ఏదో చేసుకున్నారు తప్పితే వాళ్ళు పెద్ద ఎత్తున రాజధాని చేసుకున్నది. ఏ ధైర్యంతో ఈ నిధులన్నీ మీరు సేకరిస్తామని భావిస్తున్నారు? ఏ ధైర్యంతో ఇన్ని ప్రామిసులు చేసి దీన్ని ఇంత సాకారం చేస్తామని మీరు అనుకుంటున్నారు? 2 విషయాలు మీరు చూస్తే, ఎప్పుడైనా దేనికైనా ఒక విజన్ ఉండాలి. ఒక విజన్ ఉంటే దాన్ని సాధిస్తాం. ప్రపంచం అంతా అదే జరిగింది. సింగపూర్ దేశం ఏంటి ఈరోజు? 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఒరిజినల్గా, 180 స్క్వేర్ కిలోమీటర్స్ సముద్రం నుంచి పూడ్చి మళ్ళా లెవెల్ చేసుకొని సముద్రాన్ని ఆపుకున్నారు. అలాంటిది అక్కడ నీళ్లు లేవు. సముద్రంలో ఉండే నీళ్ళని డీశాలినేషన్ ద్వారా వాటర్ కన్వర్ట్ చేస్తున్నారు. భూమి లేదు, నీళ్లు లేవు. ఈరోజు అగ్రదేశాల సరసన ఉంది. ఏంటి వాళ్ళ ధైర్యం? ఒక విషయం తప్ప ఇంకోట్లేదు. నా మీద ఇక్కడ ప్రజలకు నమ్మకం ఉంది. ప్రపంచాన్ని నడిపించేదే నమ్మకం నడిపిస్తుంది. నేను ఒక పిలుపు ఇవ్వంగానే మీరు ఈరోజు అన్నారు, రైతులు అర్థం చేసుకున్నారు. ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎన్నికల ముందు నేను చెప్పాను, సింగపూర్ లాంటి మరో సిటీని నిర్మాణం చేస్తాం, మీరు అధైర్యపడద్దండి, నేను అండగా ఉంటాను అని చెప్పాను. నమ్మారు. ఈరోజు హైదరాబాద్ ఎక్కడి నుంచి? 94 కంటే ముందు హైదరాబాద్లో ఏముంది? ఉంది సిటీ. కానీ ఆ రోజు ఈ హైటెక్ సిటీ కానీ, ఈ సైబరాబాద్ సిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఈరోజు హైదరాబాద్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల వస్తూ ఉంది. నేను ఒకసారి చేశాను, అది చూశారు, మళ్ళీ నేనైతే చేయగలుగుతానని నమ్మకం వచ్చింది. ఈ భూమి ఇస్తే మా ఆదాయం పెరుగుతుంది, మాకు కూడా అభివృద్ధి అవుతుందని నమ్మకం కలిగించారు.
నేను సింగపూర్కి వెళ్ళాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఐడియాస్ ఉన్నాయి. సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళితే మామూలుగా అయితే అడుగుండరు. నేను వారిని ఒకటే అడిగాను, నా దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ మీకు కన్సల్టెన్సీ డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ టెంటర్లు ఇవ్వాలి, కాలయాపన జరుగుతుంది, నాకు ఫ్రీగా మీరు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమన్నారు. నా మీద ఉండే నమ్మకంతో ఒక వారం లోపల క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో ఫైనలైజ్ చేసి 1 month లోపల ఎంఓయూ చేసి 6 నెలల లోపల ప్లాన్స్ తయారు చేసి క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మొత్తం స్పష్టంగా ఇచ్చాను. అది చూసిన తర్వాత అందరికి ఒక నమ్మకం వచ్చింది. ఓ, ఇలాంటి సిటీ వస్తుంది అనే ఒక అభిమానం, ఒక గర్వం, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అది జరిగింది. ఇప్పుడు డబ్బులు అంటారా? ఆలోచన ఉన్నప్పుడు, విజన్ ఉన్నప్పుడు, సంకల్పం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఓవర్కమ్ అవుతాం. మీరు ఎవరనుకున్నారు ఆ రోజు 33,000 ఎకరాలు వస్తుందని? ఎవరనుకున్నారు సింగపూర్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తారని? ఎవరనుకున్నారు ఈ రోజు ఇలాంటి ప్లాన్స్ వస్తాయని? ఇక్కడ ఉండేదంతా కూడా మీరు చూస్తే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. కృష్ణా రివర్ 30 కిలోమీటర్లు 2 పక్కల వాటర్ ఫ్రంట్ వస్తుంది. ఈ కొత్త రాజధాని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుంది. నీళ్లు ఈ రాజధాని యొక్క ప్రత్యేకత. ఒక పక్క నీళ్లు, ఒక పక్క గ్రీనరీ, 2 బ్యూటిఫుల్గా వస్తాయి. ఇంకా కెనాల్స్ వస్తాయి దీంట్లో. మీరు పైరు నుంచి కానీ కృష్ణా రివర్ నుంచి కొన్ని కాలువలు తీసుకుంటే, ఆ కాలువల ద్వారా మళ్ళీ కొండవీటి వాగు ఇవన్నీ కలుపుకుంటే, మళ్ళా ఈ పక్క ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తే, ఈ మధ్యలో ఈ కెనాల్స్ అన్నీ వస్తే వాటర్ ట్యాక్సీస్ పెట్టచ్చు. ఇది ఏ దేశంలో ఎక్కడ ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. అదే మాదిరిగా వాటర్ ట్యాక్సీస్ పెడితే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. వాకింగ్ పాత్లు ఉంటాయి, సైకిల్ పాత్లు ఉంటాయి, వాటర్ ట్యాక్సీస్ ఉంటాయి. అదే మాదిరిగా మళ్ళీ మంచి ట్రాన్స్పోర్టేషన్ పెడతాం, మాస్ ట్రాన్స్పోర్టేషన్, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం వీటిని డెవలప్ అయ్యింది. ఈరోజు టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది. మనం అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసుకోవాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ బోల్డెన్ వచ్చినాయి. దీనికి 2 విధాలు. ఒకటి, మనం ఫైనాన్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి, ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలి, తిరిగి మనం తీసుకున్న డబ్బులు కట్టే పరిస్థితి, ఆదాయం పెంచుకోవాలి. పెంచుకున్న ఆదాయంలో ఇవన్నీ ఇచ్చేస్తే ఒక పీరియడ్కి ఇది ఒక పెద్ద అసెట్ కింద తయారవుతుంది. రాష్ట్రానికి విపరీతమైన వనరులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు మీరు చూస్తే షంఘాయ్ ఉంది. షంఘాయ్ ఏంటి? ఇదే మరి టౌన్, ఇదే మరి సిటీ. వాళ్ళు డెవలప్ చేశారు. ఈరోజు అక్కడ ఏంటి బ్రహ్మాండమైన వాణిజ్య కేంద్రంగా తయారైంది. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ వచ్చాయి. ఒక పోర్ట్ బేస్డ్ సిటీగా డెవలప్ అయింది. సముద్రంలో కూడా వాళ్లకు లోతు లేకపోతే సముద్రం లోపలికి పోయి అక్కడ పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు తప్ప ఇంకోటి కాదు. అలాంటి ఆలోచనలు చేశాం. ఆలోచనలన్నీ మెటీరియల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా కాక ఒక ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా, కానీ భారతదేశం ఇప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లోనే ఉంది. 70% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కానీ డెవలప్మెంట్ అంతా లాప్ సైడెడ్ అయిపోతుంది, నగరీకరణకి వైపు వెళ్ళిపోతూ ఉంది. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు. గ్రామాల్లో ఉన్న ప్రజలు అదే రకమైన పేదరికంలో కొనారిల్లిపోతున్నారు అని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో, ఇటువంటి తరుణంలో మీరు స్టేట్ రిసోర్సెస్ మొత్తం కూడా ఒక క్యాపిటల్ మీద పెట్టి గ్రామాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని అనుకోవట్లేదా? మీరు అక్కడే పొరపడుతున్నారు. హైదరాబాద్ కూడా నేను డెవలప్ చేశాను. హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ తీసుకుని వేరే దగ్గర ఖర్చు పెట్టాను తప్ప వేరే ఇన్కమ్ తీసుకొచ్చి హైదరాబాద్ ఖర్చు పెట్టాల. ఇప్పుడు కూడా రాజధానికి వేరే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చే ఆదాయాన్ని నేను తీసుకెళ్తాం. అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ వనరులు సమీకరించుకుని అనేక మార్గాలు, ఇప్పుడు ఉదాహరణకు మనకు అడ్మినిస్ట్రేషన్ మంచి ఇది కావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా అన్నారు, మనం ఖర్చు పెడతాం. అదే మరి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మంచినీళ్లు, డ్రైనేజీ, లేదంటే పవరు, లేకపోతే కేబుల్, ఇవన్నీ తీసుకుపోవాలి. అండర్ గ్రౌండ్ ఇది పెడతాం, కేబుల్ నెట్వర్క్ పెడతాం. అవన్నీ కావాలంటే కొంత పీపీపీ మోడల్లో కానీ, బీఓటీ మోడల్ కానీ, ప్రజల భాగస్వామ్యంతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో మనం ఇవన్నీ చేయొచ్చు. రేపు దాంట్లో వచ్చింది, ఈరోజు ఎల్ఈడి బల్బులు పెట్టాం. వాట్ ఈజ్ ఎల్ఈడి బల్బులు? మనం అందరూ ఏమనుకుంటున్నారు, ఎల్ఈడి బల్బులకు ఎన్నో డబ్బులు వేసుకు పెట్టారని. ఎట్లా? ఎల్ఈడి బల్బులు ఒక ఐడియా.
ఆ ఐడియా పైన ఏమైంది, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, బల్బులు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల పవర్ సేవ్ అయింది. ఇప్పుడు కట్టే కరెంటు వాళ్ళకు కొంత, మనం కొంత ఆదాయాన్ని పెంచుకున్నాం. వచ్చేదంటే వాళ్ళు కొంత ఇచ్చాం, వాళ్ళు పే చేసుకుంటారు, వాళ్ళు బారో చేసిన మనీ. మనకు వచ్చే డబ్బులు మన ఖర్చులు తగ్గించుకున్నాం. ఇది ఒక ఐడియానే. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఒక మోడల్గా తయారైంది. ఈరోజు ఎల్ఈడి బల్బులు అనేది ఒక మోడల్గా తయారైంది. ఇక్కడ కూడా ఏంటి, సేమ్ మోడల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ రైతులు ఇచ్చారు. రైతులకు భూమి విలువ పెరగాలంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయిపోతే పెరగదు. నేను మామూలు సందులు గొంతులేసాను అనుకో, వాడు ఇంకా రేట్లు పడిపోతాయి. ఎవరు రాకపోతే ఆయన ఎందుకు నాకు ఆ ల్యాండ్ ఇవ్వాలి, ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు కదా. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద కొంతమందిని పిలుస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి కొంతమందికి నేను కన్సెషన్లో కూడా ఇవ్వాలి ట్రాన్స్పరెంట్గా, కొంతమంది కమర్షియలైజేషన్ వస్తారు వాళ్ళకి ఇవ్వాలి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, దాని తర్వాత ఆదాయం కూడా వస్తుంది. ఈ విధంగా వేరియస్ దేశాల్లో డెవలప్ చేశారు. సేమ్ మోడల్ మనం డెవలప్ చేయాలి. కొంత డబ్బులు కూడా మనం మొబిలైజ్ చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ డబ్బులు మనకు వచ్చే ఆదాయం నుంచి రీపే చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని ఏరియాలో కొద్దో గొప్ప ఆస్తులుండి భూములు ఉన్న వాళ్ళకి మీరు ఒక ఆదాయాన్ని క్రియేట్ చేశారు. మీకు ఇంత ల్యాండ్ ఇక్కడ ఇస్తాం, కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి. కానీ అనేక మంది కౌలు రైతులు, పేదవాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఆర్టిజన్స్, లేకుంటే పూర్తిగా వ్యవసాయ కూలీలుగా ఉండేవారు చాలామంది ఉన్నారు. ఆ ప్రాబ్లంని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచిస్తే రైతులకు యాన్యుటీ ఇచ్చాం. నెలకు ఒక వెరైటీ ఆఫ్ ల్యాండ్లో 30,000, 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచడం 10 ఏళ్ళు. ఇంకొక పక్క 50,000, 5,000 రూపాయలు పెంచడం జరీబ్ ల్యాండ్లకి, అదొక 10 ఏళ్ళు. అదే మరిగా మిగిలిన వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ 2,500 రూపాయలు నేను పెన్షన్ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కాకుండా 2,500 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నా. రెండోది, ఇక్కడి నుంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా. డబ్బులు కూడా కావాలంటే సాఫ్ట్ లోన్ ఇస్తా. ఈ డబ్బులు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఎందుకు హైదరాబాద్ పోయారు? హైదరాబాద్లో అవకాశాలు ఉన్నాయని పోయారు. అలాంటిది ప్రపంచం అంతా ఎత్తుక్కుంటూ వీడికి వస్తా ఉంటే వీళ్ళకు ఉపాధిని ఎందుకు అనుకోవాలి? నిన్నటి వరకు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు నైపుణ్యంతో అభివృద్ధి చేసుకుంటే ఇంకా మెరుగైన ఉపాధి వస్తుంది. దట్ ఈస్ వేర్ ఆదాయం పెరిగే అవకాశం అందరికీ వస్తుంది. అది వచ్చే లోపల నేను 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. 100 డేస్ కాదు, ఇంకా 365 డేస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా పనులు ఇస్తున్నా. ఒకప్పుడు వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరినీ ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం చేయమన్నా. నర్సరీస్ పెట్టి ఎన్ని రోజులు వాళ్ళని పని ఇస్తాం, మీరు పని చేసుకోమన్నా. యాక్టివిటీ పెరుగుతుంది. యాక్టివిటీ కూడా మెరుగైన యాక్టివిటీ వస్తుంది, ఆదాయం కూడా మెరుగైన ఆదాయం వస్తుంది, జీవన ప్రమాణాలు కూడా బెటర్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద, ఎక్కడ జరిగినా అది జరుగుతుంది. కానీ చైనా గురించి మీరు ప్రస్తావించారు. చైనాలో కొత్త నగరాలు నిర్మించిన, ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ కట్టి అక్కడ ప్రజల్ని ఖాళీ చేయించిన, ముందు వాళ్ళ ఒక నైపుణ్యాన్ని అలవర్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత వారికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి ఎస్ వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ జీవనాన్ని వీళ్ళు కొనసాగిస్తారు అనుకున్నప్పుడే వాళ్ళ ప్రాజెక్టుకి వెళ్ళడం జరిగింది. కానీ భారతదేశంలో ఎక్కడ చూసినా ఓ ప్రాజెక్ట్ కట్టాలంటే వాళ్ళకి తృణమో పణమో ఇచ్చి బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి నైపుణ్యం లేకుండా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా అయిపోతూ ఉన్నాయి. ఈ ప్రత్యేక ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు దీనికి ఎటువంటి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు రాజకీయాలు ప్రాధాన్యత వచ్చినప్పుడు ప్రజా సమస్యలు కనుమరుగైపోతుంటాయి. అదే జరుగుతోంది ఈ దేశంలో. ఈ దేశంలో ఏంటంటే అందరం కూడా పేదరికంలో ఉంటే మనందరికీ ఆనందం. ఇప్పుడు రాజధాని వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి కాబట్టి రాజధాని రాకూడదు. రాజధాని వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడితే వాళ్ళు వీళ్ళ మాట వినరు కదా. ఇలాంటి ఆలోచన విధానం చాలా దుర్మార్గమైన ఆలోచన. చైనాలో ఇంకొక లాభం ఉంది. వాళ్ళు ఒకసారి నిర్ణయం చేస్తే ఇంకెవరు దాన్ని క్వశ్చన్ చేయరు. వాళ్ళకి ఎలక్షన్స్ కూడా లేవు. అక్కడి నుంచి డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా వికెట్ చేసి వెళ్ళిపోవాలి. ఒక ప్లేస్లో ఇక్కడ ఈ నిర్ణయం వస్తుందని చెప్పినాక వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్తారు, వీళ్ళు కూడా వికెట్ చేస్తారు ఆటోమేటిక్. తర్వాత వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, ఆ ప్యాకేజీలన్నీ చేస్తారు. మనం కూడా దానికంటే మెరుగ్గా చేయొచ్చు. అందుకే నేను చేసింది ల్యాండ్ పూలింగ్ కింద వీళ్ళని తీసుకున్నాను, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాను. వీళ్ళకి బెటర్ ఎంప్లాయ్మెంట్ కోసం ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ వాళ్ళు కావాలని చెప్పి సరిగా డెవలప్మెంట్ కాకపోతే తప్ప ప్రతి ఒక్కరికి రీహాబిలిటేషన్ ఉంటుంది. అందరికి కూడా బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ భవిష్యత్తు ఉంటుంది.
సో కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అందరికీ బెటర్ better ఎంప్లాయ్మెంట్ వస్తుందని మీ ఉద్దేశం. Yes. అయితే మళ్ళీ మొదటి ప్రశ్న వద్దాం. ఈ క్యాపిటల్ నిర్మాణం అనేది ఎన్ని దశల్లో ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు మొత్తం చూస్తే మీరు ఎంత ఫాస్ట్గా వస్తుంది అనే దానికి మీరు ఒకసారి ఆలోచించినప్పుడు, ఎంత ఫాస్ట్గా వస్తుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఒకటి కంప్లీట్ చేయాలి. దానికి కూడా మేము ఏం చేసామంటే ప్రపంచం మొత్తం బెస్ట్ కన్సల్టెన్సీస్ 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో ముగ్గురిని పెట్టుకొని ఆ ముగ్గురికి కాంపిటీషన్ క్రియేట్ చేసి పెట్టే డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టుకోవాలి. ప్రపంచంలో అతి సుందరమైన నగరాల్లో ఒక 5-6 ఇది ఉండాలి. ప్రజల పేరునంగానే ఇండియాకు వస్తే మన అమరావతికి రావాలి. ఆ స్పిరిట్ రావాలి, ఆ ఫీలింగ్ రావాలి. దాన్ని డెవలప్ చేస్తున్నాం. అదే మరి కొన్ని ఏరియాస్ డివైడ్ చేస్తున్నాం. మనకు ఒక 50,000 ఎకరాలు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా అడిగాం, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్టేషన్ చేయమని. ఆ ల్యాండ్ అంతా వస్తే మనకేమవుతుందంటే ఏ విధంగా ప్లాన్ చేయాలి. ఒక 3,000 ఎకరాలు ఒక ఏరియా ఎంటర్టైన్మెంట్ జోన్, ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకొక దగ్గర సింగపూర్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చేస్తే హార్డ్వేర్ మిగిలినట్టు. చైనా కంపెనీ ఒక హార్డ్వేర్కి వస్తున్నారు, సెల్ ఫోన్స్ విని. ఎకనామిక్ యాక్టివిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీస్ ఒక 8-9 సిటీలుగా జోన్స్ డిక్లేర్ చేశాం. ఒకటి స్పోర్ట్స్ సిటీ, ఒకటి జస్టిస్ సిటీ, ఒకటి ఎడ్యుకేషన్ సిటీ, ఒకటి హెల్త్ సిటీ, ఒకటి ఎకనామిక్ సిటీ, ఒక పక్క హార్డ్వేర్. ఈ విధంగా కొన్ని జోన్స్ కూడా క్రియేట్ చేశాం. ఆ జోన్స్ ఏరియాలో ఓవరాల్గా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూనే స్పెషలైజేషన్కి వెళ్తాం. ఇందులో పార్ట్నర్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి వాళ్ళు గవర్నమెంట్తో చేరి భాగస్వాములు అయ్యి దీన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి డెవలప్ చేయడం. ఇప్పుడు కొద్దిగా ఇండియాలో చూస్తే బెస్ట్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ 10 ఇన్వైట్ చేస్తాం. యూనిఫామ్ పాలసీ పెడతాం. హాస్పిటల్స్ టాప్ 10 పిలుస్తాం. ఇట్లా వేరియస్ కానీ వాళ్ళు కానీ వస్తే ఆ 10 మంది వస్తే ఏమవుతుంది, టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చారనుకోండి, నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నా అంటే హైదరాబాద్ అట్లా డెవలప్ చేశాను. హైదరాబాద్ 2094 ముందు ఏముంది, ఏం లేదు. హైటెక్ సిటీ కట్టాలని డబ్బులు ఎక్కడ వస్తాయని మీ మరి అడిగారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, హైటెక్ సిటీ ఎటు కడతారని. హైటెక్ సిటీ వల్ల లాభం ఏంటని అడిగారు. దెన్ నేను ఆలోచించి ఒక 10 మీటింగ్లు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టినాక హైటెక్ సిటీ రావాలి. హైటెక్ సిటీ ఎట్ట వస్తుందని అనుకున్నాను డబ్బులు. దెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో L&T ఫస్ట్ టైం కోట్ చేశారు. వాళ్ళకి అది స్విచ్ ఛాలెంజ్లు ఇచ్చాం. L&T ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల ఒక్కొక్క కంపెనీ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా 1 ఎకరా ఇస్తాం, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. దట్ ఇది పాలసీ ఇంట్రడ్యూస్ చేశాం. కంపెనీలు వచ్చాయి, 1 by 1 వచ్చాయి. ISB లాంటి కంపెనీలు వచ్చాయి. దానికి స్పెషల్ కన్సెషన్ ఇచ్చాం. అది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి, నో లాస్ నో ప్రాఫిట్ కాబట్టి దానికి ఒక కన్సెషన్ ఇచ్చాం. మైక్రోసాఫ్ట్ కోట్ ఇచ్చాం. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ పెట్టుకొని ముందుకు పోయాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సిటీగా తయారైంది. ఇక్కడ అదే మరి చాలా వస్తాయి. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా పెట్టుకొని ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. దీంట్లో 2 విధాలా మీరు చెప్పినట్టు, ఒకటి ఎంత తొందరగా అవుతుంది, 2 ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, 3 ఈ సిటీని రాబోయే రోజుల్లో కూడా ఒక మోడల్ సిటీగా చేయాలి. క్యారెక్టర్గా దెబ్బతిని మళ్ళా స్లమ్స్ వచ్చేసాయి అనుకోండి, పేదవాడు ఉండాలి, మిడిల్ క్లాస్ ఉండాలి, అందరికి స్థాయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇది ఒక ఆదర్శంగా ఉండాలి. వేర్ సింగపూర్ లాంటి దేశాలు చేశారు. ఆ నమూనా తీసుకొని ఇంకా బెస్ట్ నమూనా ప్రపంచం తీసుకొని ఆ నమూనా అమలు చేస్తారు. సో మీరు అనుకుంటున్న ఈ ప్రజా రాజధాని పూర్తి కావడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఫేజ్ 1 2018కి పూర్తి కావాలి. ఫేజ్ 1 స్టేజ్ 1 అనుకోండి మీరు. అంత మునుపు ఎంతవరకు అవుతుంది, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మార్కెటింగ్ అండ్ ఆల్సో వాళ్ళు వచ్చే ఉత్సాహం. నాకైతే నమ్మకం ఉంది, క్రేజ్ ఉంది. ఈ సిటీకి స్థాన బలం ఉంది. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే శక్తి కూడా ఉంది, ఆకర్షణ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఆటోమేటిక్గా అనుకున్న దానికంటే తొందరగా అవుతుంది అనుకుంటున్నాం. చాలామంది ప్రపంచంలో మీరు ఇండియాలో, భారతదేశంలో చాలా సిటీలు వచ్చాయి, కానీ 2 దేశాల నుంచి వాళ్ళ మంత్రులు వచ్చి
శంకుస్థాపన రోజు పార్టిసిపేట్ చేయడం అనేది ఒక చరిత్ర. ఇట్ ఇండికేట్స్ దేర్ విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ అనమాట. అదే మరి చైనా కూడా వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా లోకల్గా ఉండే వ్యక్తుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు టెక్నాలజీ తెస్తారు, బెస్ట్ ప్రాక్టీస్ వస్తాయి. మన వాళ్ళు దాన్ని కానీ తీసుకొని వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే టుమారో మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో వీళ్ళు పనిచేసే అవకాశం వస్తుంది. దట్ ఈస్ వేర్ వే ఐ థింక్. సో ఈ సింగపూర్ కానీ జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మొత్తం నిర్మాణంలో ఏ రకంగా పార్టిసిపేట్ చేయబోతున్నాయి? అంటే రకరకాలుగా ఉంటాయి దేశాలు, కంపెనీలు ఉన్నాయి. మేము ఆలోచించేది ఎవరెవరు ఏ విధంగా భాగస్వాములు కాగలుగుతారు, దానివల్ల మనకేంటి లాభం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి. అదే మరి వాళ్ళ కంపెనీస్ కూడా వస్తున్నాయంటే కాస్త కోస్త వ్యాపారం లేకపోతే రావు. రెండోది, ఏ కంపెనీ వచ్చినా వేరే దేశం నుంచి ఈ దేశానికి వస్తున్నా అంటే వ్యాపారం కోసం వస్తారు, 10 రూపాయలు సంపాదించాలని వస్తారు. వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్, వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ దగ్గర ఉండే పెట్టుబడులు తీసుకొస్తారు. అది నేను ప్రపంచం తిరిగి మీరు రండి మా రాష్ట్రంలో పెట్టండి అని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి కానీ క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తామంటే అవి కూడా పరిశీలిస్తున్నాం. ఒక ఏరియా తీసుకొని ఈ ఏరియా డెవలప్ చేస్తాం, ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా మనం కూడా సహకరిస్తే దానివల్ల మనకో లాభం ఉంటుంది, వాళ్ళకో లాభం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ఇక్కడ సేకరించడం, సో అంతర్జాతీయ కంపెనీలంటే కూడా ఈ భూములు కట్టబెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు అని ఒక విమర్శ వస్తా ఉంది. దానికి ఎట్లా మీరు రియాక్ట్ అవుతారు? నేను ఒక మాట అడుగుతాను, రైతులు ఎందుకు భూమి ఇచ్చారు నాకు? వాళ్ళు డెవలప్ అవుతామన్న ఒక ఉద్దేశంతో ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఆ డెవలప్మెంట్ చేయాలి కదా. నేను డెవలప్మెంట్ చేయకుండా నేను ఒక స్లమ్ చేస్తే వాళ్ళు నా మీద నమ్మకం ఎందుకు వస్తుంది? ఎందుకు నన్ను నమ్మారు? నేను ఎందుకు నమ్మలా? మిమ్మల్ని నమ్మలేదంటే మీరు చేయలేరని మీ మీద నమ్మకం లేదు. రెండోది, దేశమంతా కూడా బలపం కట్టుకొని కాలికి వీళ్ళంతా తిరిగి ల్యాండ్ ఎక్వేషన్ బిల్లుని అపోజ్ చేశారు అన్ని పార్టీలు. ఎందుకు వీళ్ళు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు? నా మీద నమ్మకమే కదా. ఆ నమ్మకాన్ని నేను నెరవేర్చుకోవాలి కదా. నెరవేర్చండి, నెరవేరుస్తాను. వాళ్ళ భూమికి వాల్యూ పెరగాలి కదా. వాళ్ళ భూమికి వాల్యూ పెరిగితేనే ఆ నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం నా మీద పెట్టుకున్నారు కాబట్టి నేను ఏ విధంగా వాళ్ళకు తిరిగి వాళ్ళ భూమికి విలువ పెరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ యాంగిల్ ఆలోచిస్తున్నా. తప్పకుండా చేయాల్సిన అవసరం. సో వచ్చే ప్రాజెక్టులకు కూడా భూసేకరణకి ఇదే విధానం అమలు చేస్తారా? అన్ని దిక్కల్లా నేను ఒకటే కోరుతున్న రైతుల్ని, ఒకటే మోడల్ అన్ని దిక్కడ పనిచేయకపోవచ్చు. అదే సమయంలో అభివృద్ధి జరగాలంటే భూమి ఇవ్వాలి. మీరు అన్నారు ఒక మాట, ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి. భూమి లేకపోతే అభివృద్ధి కాదు. ఒక ఇండస్ట్రీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఒక రోడ్డు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది రావాలన్నా భూమి కావాలి. మేము భూమి మాత్రమే మీరేమన్నా చేయండి అంటే అభివృద్ధి కాదు. అంటే మీరేం చేస్తున్న అభివృద్ధిని ఇంకా వెనక్కి తీసుకుపోవడానికి లేకుంటే బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరగలేదు. రైతులకి మెరుగైన ప్యాకేజీలు ఇచ్చాను, మెరుగైన ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను. ఇద్దరం కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేద్దాం. లిటిగేషన్ అనేది కరెక్ట్ కాదు. మీరు కోర్టుకు పోతే 5 ఏళ్లలో అవుతుంది, అది కాదు. 5 ఏళ్లలో ప్రాజెక్ట్ రాదు, తర్వాత వచ్చినా కూడా అప్పటికి ఇది పోతుంది. రెండోది ఆ ఏరియా డెవలప్ కాదు. కాబట్టి ఇద్దరం కలిసి ఆలోచించి మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది, మీకు లాభం చేకూర్చే చేసే బాధ్యత నాది. సహకరిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రాంతాల అభివృద్ధి అవుతాయి. ఆ ఫిలాసఫీపై నేను ముందుకు పోతాను.